ఇది కర్ణాటకలోని భైరేశ్వర దేవాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నంత మాత్రాన ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఏమి లేదు. కాకపోతే అక్కడ కెమెరామెన్, కెమెరా అసిస్టెంట్ వీళ్ళందరూ షూలు వేసుకొని వెళ్ళిపోయారు. చెప్పులు షూలతోటే వెళ్ళారు. మినిమం కామన్ సెన్స్ లేదా? వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళు మన వాళ్ళే. ఇటు దేవాలయాలు దేవుడి మీద గౌరవం ఉందా లేదో పక్కన పెడితే వాళ్ళకి ఒక మంచి లొకేషన్ కావాలి. అది గుడే, బడే, లేకపోతే ప్రకృతి ఏంటనేది చూడరు. పోనీ కెమెరామెన్ ఏదో క్రియేటివ్గా ఆలోచించి దేవుడి కోసం దేవుడిని షూట్ చేద్దామని వెళ్తాడు. వెళ్ళిన వెధవ షూ వేసుకుని ఎలా వెళ్తాడు? అంటే మళ్ళీ ఎవడి షూ తీస్తాడు, మళ్ళీ షూ వేసుకోవడం ఎందుకు? అది టైం వేస్ట్. పైగా మనం షూట్ చేస్తున్నాం కాబట్టి తోపులం కదా మనము, దేవుడి కంటే తోపులము. నా పనిలో భాగం అది. నేనేమి ఇక్కడ దేవుడిని మొక్కడానికి రాలేదు, నా పనిలో నేను అనుకుని ఉంటాడు. దాంతో అక్కడ స్థానికులు షూ వేసుకొని చేస్తున్నావు, నీకు బుద్ధి బుర్ర ఉందా, కామన్ సెన్స్ ఉందా? ప్రీ వెడ్డింగ్ చేయడమే కరెక్ట్ కాదు. అసలు మన సంస్కృతికి ప్రీ వెడ్డింగ్ కరెక్ట్ కాదు. కానీ రేపు పొద్దున్న ఈ ప్రీ వెడ్డింగ్ని మా ఇంట్లో కూడా నేను అడ్డగించగలనో లేదో తెలియదు. అలా ఉంది పరిస్థితి. అంటే అంత ఇదైపోయింది, అంత భాగం చేసేస్తున్నారు. అలాగని కెమెరామెన్ల యొక్క జీవితాలు పాడు చేయాలని, లేకపోతే వాళ్ళ ఆదాయం మీద మన మీద గండి కొట్టాలని కాదు. అయితే ఒకటి ఆదాయం మన సంస్కృతిని నాశనం చేసేస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒకటి ఆదాయం మంచిదే, అలా అయితే దొంగలు ఉండడం కూడా మంచిదే. దొంగలు ఉంటే కదా పోలీసులు ఉంటారు, అప్పుడు పోలీసులకు కూడా జాబులు వస్తాయి. ఇలా ప్రతిదానికి ముడిపడి ఉంటుంది ప్రతిదీ కూడా. అలాంటప్పుడు మనం అన్నింటినీ ఎంకరేజ్ చేసుకుని పోవాలి. కాబట్టి మన సంస్కృతికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే రకరకాలుగా తీస్తున్నారు ఈ ప్రీ వెడ్డింగ్. ప్రీ వెడ్డింగ్ మామూలుగా కాదు. ఒకవేళ 90 జంటలు సక్సెస్ అయినా 10 జంటలు సక్సెస్ కాకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ వీడియోలు వాళ్ళకి నరకంలా మారుతాయి భవిష్యత్తులో. అమ్మాయికైనా అబ్బాయికైనా, ముఖ్యంగా అమ్మాయిలకి ఏమేదో చేస్తున్నారు. కొన్ని అయితే ప్రీ వెడ్డింగ్లు అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయినటువంటి పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఆ వీడియోల పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళకి మానసిక వేదన. మన సంస్కృతి కాదు ఇది. ఒకప్పుడు పెళ్ళిళ్ళలోనే కెమెరాలు కరెక్ట్గా కాదు, అప్పుడు పెళ్ళిళ్ళలో కూడా దూరిపోయే వాళ్ళు. తాళి కట్టినప్పుడు కూడా వాళ్ళు పోజులమ్మని చెప్పేవాళ్ళు, పంతుళ్ళు కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు మంత్రాలు చదువుతున్నప్పుడు. సరే, అది ఒక విధానం అయిపోయింది, ఏదో ఒకలాగా దూరిపోయాను. ఇప్పుడు మేము ప్రీ వెడ్డింగ్, తర్వాత ఇంకా పోస్ట్ వెడ్డింగ్ కూడా చేస్తారేమో. అయితే అలా చెప్పులు వేసుకొని వెళ్ళడం కరెక్టేనా? ఒక మసీదులోకి వెళ్ళాలనుకుంటే వెంటనే వెళ్ళిపోతాడు వాడు చెప్పులు వేసుకొని. కొత్త చెక్కేస్తారని అక్కడే ఇప్పుతాడు. అంటే గుడి అంటే అలుసు. మరి మన తల్లిదండ్రులు మనకు చెప్పలేదా? చెప్పులు వేసుకొని మాత్రమే గుడిలోకి వెళ్ళి మొక్కించారా? కాదు కదా. ప్రతిదానికి మనము తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాం, కానీ ఈ వెధవల బలుపు కూడా ఎక్కువ. అయితే వాళ్ళు కూడా కొట్టకుండా చెప్పాల్సిందే. మరి మాట పెరిగి ఉంటుంది, కొట్టారు వాళ్ళు. వాళ్ళు 7 ఉన్నారు. 7 ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మరి తెలుసు కదా మనకి, అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే బీజేపీ వాళ్ళు ఉంటే అరెస్ట్ చేయకూడదా అంటే అరెస్ట్ చేయని, కానీ జరిగింది ఏంటో తెలుసుకోవాలి. అరెస్ట్ చేస్తే మరి వీళ్ళు షూలు వేసుకుని వెళ్ళినందుకు వీళ్ళని కూడా బొక్కలో పెట్టాలి. మరి ముఖ్యంగా అమ్మాయి అబ్బాయిని కూడా తన్నాలి రెండు. ఏరా, నువ్వు గుడికి వచ్చావు కదా, నువ్వు షూ ఎలా వేసుకొని వస్తావు, మాతో ఎలా వేయించుకుంటావు? కరెక్ట్ కాదు కదా, ఈ దేవుడు కదా. అంటే ప్రీ వెడ్డింగ్కి వెళ్తే దేవుడు కాకుండా పోతాడా గుడిలో ఉన్న వాళ్ళు? అంటే మనం ఏం చెప్తున్నాం ఇతర సమాజానికి? ఇప్పుడు కొట్టుకునేది మనమే, కొట్టింది మన వాళ్ళకే, కొట్టేది మన వాళ్ళే, మనకే పోయింది అక్కడ ఇది. కాబట్టి ఎవడైనా సరే ప్రీ వెడ్డింగ్ కొంచెం చేసుకోండి. మీకు ఇప్పుడు ఎవడో ఇప్పుడు దీన్ని అడ్డగించలేడు, ఆపలేడు కూడా. ఎవ్వరము ఆపలేము ఇప్పుడు. అది డబ్బులు ఉన్నప్పుడు ఇంకా దీని యొక్క ఇది కూడా పరిధి కూడా దాటిపోతుంది. ఈ మధ్య ప్రీ వెడ్డింగ్లో తూర్పుగోదావరి జిల్లాలో చనిపోయారు కూడా. అదేదో ఒక పడవలో వెళ్ళి పడవ బాల్తా పడిపోయి చనిపోయారు. ఇంకొకరెవరో ప్రీ వెడ్డింగ్లో భాగంగానో వెడ్డింగ్లోనూ ఒక పెద్ద ట్రైన్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చొని అక్కడ నుంచి అది రోప్ కట్ అయిపోతే పడిపోయి చనిపోయారు. రాజస్థాన్లోనే ఎక్కడ. వినాశకాలే విపరీత బుద్ధి. డబ్బులు ఎక్కువ అవుతున్న కొలది మనం కూడా ఎక్కువగా లగ్జరీగా ఉంటామని ఏదేదో అందరి దృష్టిలో పడాలనుకుంటాం. కానీ అందులో సగం మంది మనకు దృష్టి పెడతారని, అందులో సగం మంది మనల్ని చూసి ఏడుస్తారని మనకు తెలియదు. కొన్ని ఏడ్చారు పక్కన పెట్టిన వాళ్ళు ఏడ్చుకుంటే మనకెందుకు కానీ ఎంతవరకు పెళ్ళి ఎలా చేసుకోవాలో అలాగే చేసుకోవాలి. ఆ విధానంతో మన సంస్కృతిని నాశనం చేసుకుని ఇప్పుడేమొచ్చేసి మన సాంప్రదాయాలను కూడా గంగలో కలిపేస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం.